అటు బాలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ సూపర్ హిట్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిపీటలో ఎక్కబోతుంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ నటుడు అయిన జాకీ బగ్నీతో ఈ నెల 21న 7 అడుగులు నడవబోతుంది. జాకీతో కొన్నాళ్ల పాటు సీక్రెట్గా ప్రేమయామం నడిపిన రకుల్ ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ గురించి మీడియాకు లీక్ ఇచ్చింది. తర్వాత కొన్నాళ్లకు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని డిన్నర్లకు, ఫంక్షన్లకు ఎంచక్కా తిరిగేశారు. రకుల్ కూడా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకుని పెళ్లికి సిద్ధమైంది. కాగా తేదీ కూడా దగ్గర పడుతుండడంతో వారి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుపు, నీలం రంగులో ఉన్న ఈ శుభలేఖలో మండపం చుట్టూ కొబ్బరి చెట్లను సముద్రం బ్యాక్ డ్రాప్ లో ముద్రించారు. అలాగే కార్డుపై అబ్దోనో బగ్నాని అన్న హ్యాష్ ట్యాగ్ ను కూడా ప్రింట్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న రకుల్, జాకీలు తమ పెళ్లికి గోవా తీరాన్ని ఎంచుకున్నారు. అయితే వారు గోవానే ఎంచుకోవడం వెనుక కూడా ఓ కారణం ఉంది. రకుల్, జాకీలు ప్రేమలో పడింది గోవాలోనేనట. ఇక వీరి మ్యారేజ్ వెన్యూ విషయంలో ఈ మధ్య ఒక వార్త వైరల్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ డెస్టినేషన్ మ్యారేజెస్ వద్దు అంటూ మన దేశ ప్రముఖులకు పిలుపునిచ్చారు. విదేశాల్లో కాకుండా మన దేశంలోనే వారి వివాహాలు, శుభకార్యాలు చేసుకోవాలని సూచించారు. అందుకే రకుల్, బగ్నీలు తమ మ్యారేజ్ను ఫారెన్లో డెస్టినేషన్ వెడ్డింగ్లా కాకుండా ఇండియన్లోనే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారని వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే వారు గోవాలో పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదంటూ ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇక కెరియర్ విషయానికి వస్తే జాకీ 2009లో కల్ కిస్నే దేఖా అనే సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఫాల్తూ, అజాబ్ గజాబ్ లవ్, రామ్గ్రేజ్, యంగిస్తాన్ వంటి సినిమాల్లో నటించాడు. తన నటనతో ప్రేక్షకులకి చేరువయ్యాడు. సినిమాలో నటుడిగా కెరియర్ బిగినింగ్ చేసిన అనతి కాలంలోనే ప్రొడ్యూసర్గా కూడా మారాడు. ఇక రకుల్ విషయం చూస్తే ఈ అమ్మడు కూడా 2009లోనే కన్నడలో వచ్చిన గిల్లీ అనే సినిమాతో తెరగేటం చేసింది. ఆ తర్వాత యారియన్ సినిమాతో హిందీ చలనచిత్ర సీమలో అడుగుపెట్టింది. అనంతరం దే దే ప్యార్ దే, రన్వే 34, చారిత్రవాలి, ఐ లవ్ యూ, డాక్టర్ జీ వంటి సినిమాలు నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో రకుల్ చేసిన మొదటి సినిమా కెరటం, కానీ ఆమెకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో మంచి గుర్తింపు దక్కింది. తెలుగులో దాదాపు యువ హీరోలందరికీ నటించేసింది రకుల్. ఆమె ఫిలిం కెరియర్ మాదిరిగానే ఆమె వైవాహిక జీవితం కూడా 3 పువ్వులు 6 కాయలు ఉండాలని కోరుకుంటున్నారు అని రకుల్ ఫ్యాన్స్.